హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 46. ఇక స్టోరీలోకి వెళ్తే, అయిపోయాయా మీ బావతో సరదాలు షికార్లు అంటూ అభి ముందుకు వచ్చి నిల్చుకొని అంటున్న చేతన్ వైపు సీరియస్గా చూస్తూ, వాట్ అసలు ఏం మాట్లాడుతున్నావు, బావేంటి షికారేంటి అంటూ సీరియస్గా చూస్తూ అడుగుతుంది. వావ్, వాట్ ఏ యాక్టింగ్ అభి, నువ్వు మూవీస్లోకి వెళ్తే పక్కా మంచి యాక్టర్ అవుతావు అభి. నాతో మాట్లాడడానికి మాత్రం నీకు ఎక్కడలేని చిరాకు విసుగు వస్తుంది. అదే నిషాన్ అన్నయ్యతో మాత్రం నవ్వుతూ సరదాగా ఉంటావు. నువ్వు ప్రేమించేది నన్ను, బట్ టైం స్పెండ్ చేసేది మాత్రం మీ బావతో. నన్ను ప్రేమిస్తున్నా అన్న మాటే గాని ఇప్పటి వరకు నీ హ్యాండ్ కూడా టచ్ చేయనివ్వలేదు. బట్ నిషాన్ అన్నయ్యను మాత్రం నా ముందే హక్ చేసుకుంటున్నావు. నాకు అర్థమవ్వక అడుగుతాను. అండ్ ఆలోచిస్తుంటే నాకు ఇప్పుడే డౌట్ వస్తుంది అభి, నువ్వు లవ్ చేస్తుంది నన్నా లేక నిషాన్ అన్నయ్యనా అంటూ చేతన్ కూడా అంతే సీరియస్గా చూస్తూ అడుగుతాడు. నీకేమైనా పిచ్చా చేతన్? నువ్వు టాపిక్ ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావో తెలుస్తుందా? ప్రాబ్లం నీకు నాకు మధ్యలో భావన ఎందుకు లాగుతున్నావు? నువ్వు అనుకుంటున్నట్టు మా మధ్య అలాంటి ఉద్దేశం లేదు. వీఆర్ జస్ట్ రిలేటివ్స్. అంటే నువ్వు ఏదేదో ఊహించుకొని నన్ను ఇలా క్వశ్చన్ చేస్తే బాగోదు. నీ బిహేవియర్ని బట్టి నా బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది అభి. అందరితో నువ్వు బాగా ఉంటావు, నాతో తప్ప. అంటే నేను మాట్లాడాలి అని చూసినా అవాయిడ్ చేస్తూ ఉంటావు. ఏదైనా అంటే బిజీ అంటావు. అయినా మీ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి మాత్రం నీకు టైం ఉంటుంది. బట్ నాతో మాట్లాడడానికి మాత్రం నీకు అసలు టైమే ఉండదు కదా. ఇప్పుడు నీ ఏడుపేంటి? నీతో టైం స్పెండ్ చేయాలి అంతే కదా. చెప్పు, ఏం మాట్లాడాలి? ఇలా కోపంగా కాదు, నవ్వుతూ మాట్లాడాలి. అయినా ఇప్పుడు కాదు, కాలేజ్ టైంలో నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చెయ్యను. ఈవినింగ్ నాతో బయటికి రావాలి. ఎక్కడికో కాదులే, జస్ట్ మా ఇంటికి తీసుకుని వెళ్తాను. నీకు డాడీని పరిచయం చెయ్యాలి అండ్ ఆయనకి మన గురించి చెప్పాలి. నిన్ను చూడాలి అన్నారు, సో అందుకే అలా వెళ్ళి మీట్ అయ్యి వెళ్ళిపో ప్లీజ్. అమ్మో, మొన్న థియేటర్ దగ్గర అలా లేట్ చేసినందుకే మమ్మీ ఫుల్గా క్లాస్ పీకింది. నైట్ టైం ఇన్ టైంలో ఇంట్లో లేకపోతే చంపేస్తాను అనే రేంజ్లో వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ లేట్ అయితే నన్ను నిజంగానే చంపేస్తుంది. నేను రాను బాబు, నన్ను వదిలేసాయి అంటూ క్లాస్ వైపు అడుగులు వేస్తూ ఉంటుంది అభి. అభి వెనకనే వెళ్తూ, హబ్బా కమాన్ అభి, జస్ట్ 1 అవర్ ట్రాఫిక్లో లేట్ అయిపోయిందని ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి. డాడీ నిన్ననే దుబాయ్ నుండి వచ్చారు, మళ్ళీ బిజినెస్ ట్రిప్స్ అంటూ వెళ్ళిపోతారు. ప్లీజ్ ఇదొక్కసారి రా, మళ్ళీ ఇలా ఇబ్బంది పెట్టాను అంటూ వెనకే నడుస్తూ అభిని రిక్వెస్ట్ చేస్తూ బలవంతం మీద ఒప్పిస్తాడు. సరే, ఓన్లీ 1 అవర్, అంతకు మించి 10 మినిట్స్ కూడా ఎక్కువ ఉండను. ఓకే, నువ్వు ఒప్పుకున్నావుగా, అదే చాలు, జస్ట్ 1 అవర్ అంతే అంటూ హ్యాపీగా చెప్తాడు. ఈలోపు క్లాస్ రావడంతో ఎవరి బెంచ్లో వాళ్ళు కూర్చొని ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడతారు. హలో విప్లవ్. హాయ్ విషిత, హవ్ యూ? ఐఎమ్ గుడ్. ఎక్కడున్నావు? ప్రెజెంట్ ఆఫీస్కి వెళ్తున్నా, బట్ ఇందాక ప్రణవి కాల్ చేసింది. ఆయుష్ దియా బర్త్డేకి అరకులో ప్లాన్ చేశాడంట. సో భార్య కూతుర్ని తీసుకొని ఇప్పుడే అరకు స్టార్ట్ అయ్యాడు. హో, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను కూడా అరకు వెళ్తాను అండ్ 1 వీక్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అండ్ ఏం చేస్తున్నారు అని దూరం నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. డోంట్ బిహేవ్ లైక్ స్టూపిడ్. నువ్వు ఇలా చేస్తే ఆయుష్కి డెఫినెట్గా నీ మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే అది తన పర్సనల్ ట్రిప్. సో నువ్వు వాళ్ళ సరౌండింగ్స్లో కనిపిస్తే డ్యామ్ షో తను నీ గురించి స్పై చేస్తాడు. దెన్ వాట్ షుడ్ ఐ డూ? గాడ్, యు ఆర్ బిహేవింగ్ లైక్ మ్యాడ్. ఎస్, యు ఆర్ విప్లవ్. ఆయుష్ హైదరాబాద్ వచ్చేలోపు ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఆయుష్ దగ్గర మంచి స్కోర్ కొట్టేసాయి. వై? బికాస్ ఆయుష్కి దగ్గరైతే నువ్వు ఆశీకి దగ్గర అవ్వగలవు. ఆల్రెడీ ఆశీకి నీ ఇంటెన్షన్ తెలుసు కాబట్టి నువ్వు కేర్ఫుల్గా ఉండు. ఆయుష్ దృష్టిలో గుడ్ విల్ తెచ్చుకో. యా, ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ విషి, యు ఆర్ మై మెంటర్. నువ్వు స్టోరీలోకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నావు? వీఆర్ ఆల్ వెయిటింగ్. నేను రావడానికి ఇంకా టైం పడుతుంది. రీజన్ నీకు తెలుసు. సో నేను వచ్చాక కథను ఎలా టర్న్ చేస్తానో ఎవరి ఊహకి కూడా అందదు. అప్పటి వరకు అందరినీ హ్యాపీగా ఉండనివ్వు అని నవ్వుతూ కాల్ కట్ చేస్తుంది. విషిత కాల్తో అప్పటి వరకు కళ్ళు తాగిన కోతిలాగా ఆయుష్ మీద కారాలు మిరియాలు నోరుతూ చిందులు తొక్కుతూ ఉన్న విప్లవ్ ముందు తాను ప్రాజెక్ట్ కంప్లీట్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యి ఆఫీస్లోకి అడుగు పెడతాడు. ఈవినింగ్ వరకు చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని ఆశీ దియాలకు చూపిస్తూ ఉంటాడు ఆయుష్. ఆశీ ఆల్రెడీ అరకుకి తన ఫ్రెండ్స్తో రావడంతో ఇదివరకే అరకు చూసినా ఇప్పుడు ఆయుష్తో ఇలా చూడడం నిజంగా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటే దియాను ఎత్తుకొని ఎక్కడ ఏమేమి ఉంటాయో చూస్తూ ముగ్గురు ఆ పచ్చని ప్రకృతిలో ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. దియాకి అషికాలాగా గ్రీనరీ అంటే చాలా ఇష్టం. అందుకే ఎటు చూసినా పచ్చగా కనిపిస్తున్న అరకు అందాలను నవ్వుతూ చూస్తూ, వావ్ మమ్మ, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అంటూ ఆయుష్ ఆశీలకు ఫొటోస్ తీస్తూ, అలా కాదు అని ఇద్దరు వైపు చూస్తూ,
డాడ్, మమ్మ నడుం మీద చేయి వేసి క్యూట్ స్మైల్ ఇవ్వు అంటూ తను జెమ్స్ కెమెరామ్యాన్ లాగా ఫీల్ అవుతూ ఇద్దరికి ఫొటోస్ తీస్తూ ఉంటుంది. మమ్మ లిఫ్ట్ యువర్ హెడ్, నాకు నీ ఫేస్ కనిపించడం లేదు అంటూ ఇద్దరికి పిక్స్ అందంగా క్లిక్ అనిపిస్తుంది. డాడ్, ఇప్పుడు నువ్వు మమ్మాని ఎత్తుకొని ఒకరి ఐస్లోకి మరొకరు చూస్తూ ఉండాలి. కొమాన్ లిఫ్ట్ చేయండి. దియా, ఇక చాలు, అటువైపు ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి, పద వెళ్దామంటూ దియా ముందు ఆయుష్తో అలా ఉండడానికి సిగ్గుపడుతూ దియాను డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. మనకి చాలా టైం ఉంది మమ్మ, డాడ్ చెప్పారు. వీఆర్ స్టేయింగ్ హియర్ ఏ వీక్, సో వీ హ్యావ్ సో మచ్ టైం. నో ప్రాబ్లం, అవి రేపు కవర్ చేద్దాం, కానీ ఇప్పుడైతే నేను చెప్పిన పోజెస్ అన్నీ ఇవ్వండి అంటూ యాటిట్యూడ్గా చెప్తుంది. నువ్వు పెద్ద ఫోటోగ్రాఫర్ మరి, అయినా ఇలాంటి విషయాలు నీకెలా తెలుసు? పూర్వమ్మ, మూవీస్ చూస్తున్నాం కదా, అందులో చూపిస్తున్నారు. ప్రజెంట్ అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అంటే చాలా చేస్తున్నారు. బట్ మీకు అలాంటి మెమరీస్ ఏమీ లేవు కదా, అందుకే నేను క్రియేట్ చేస్తున్నా అంటూ చెప్తున్న దియాను చూసి ఆశీష్ షాక్ అయ్యి, నీకు ఇన్ని మాటలు వచ్చని, ఇంత తెలివి ఉందని నాకు తెలియదే. నిన్నింకా ఇన్నోసెంట్ అనుకున్నాను చూడు, నన్ను అనుకోవాలి. హూ టోల్డ్ యూ? ఏంటి అది? నన్ను ఇన్నోసెంట్ అనుకున్నావు అంటున్నావు కదా, అలా ఎవరు చెప్పారు నీకు నేను ఇన్నోసెంట్ అని? ఎవరు చెప్పలేదు, నాకు నేనే అనుకున్నాను. దట్స్ టోటల్లీ యువర్ మిస్టేక్ మమ్మ. ఆశి ఏడుస్తూ మొహం పెడితే ఆయుష్ చాలా ప్రౌడ్గా ఫేస్ పెడతాడు. యు నో వాట్ మమ్మ, ఫ్యూ డేస్ బ్యాక్ నిషాన్ నాన్నతో ఒక మూవీ చూశాను. అందులో ఏదో ఒక డైలాగ్ ఉంది, నేను ఆడపులి, మా డాడ్ అలా పెంచారు అని. సంథింగ్ ఎగ్జాక్ట్లీ కట్ కాపీ పేస్ట్ అనుకో. డాడ్ కూడా నన్ను అలాగే పెంచారు, నేను ఆడపులి అంటూ బుడ్డ యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్న దియాని చూసి, నీ బాబుకున్నంత బల్లుపు పొగరు ఉన్నాయే బుడ్డ మిరపకాయ్, పాపం నా ఫ్యూచర్ అల్లుడు. మామ్ ఫీల్ అయింది చాలు, నన్ను మళ్ళీ చూడొచ్చు, వెళ్ళి పోజ్ ఇవ్వు. డాడ్ నువ్వు లిఫ్ట్ చెయ్యి అనగానే ఆశీ వద్దు అని చెప్పేలోపే ఆయుష్ ఆశీని లిఫ్ట్ చేసి ఆశీతో కలిసి రకరకాల పోసెస్ ఇస్తూ కాలాన్ని అలా కరిగించేస్తాడు. అలా ఆ రోజు ఎంతో సంతోషంగా గడిచిపోతుంది. మొన్న ఈ స్టోరీలో ఏ క్యారెక్టర్ మిమ్మల్ని ఆయుష్ కాకుండా బాగా అట్రాక్ట్ చేసింది ఎవరు అంటే, కొంతమంది ఆశి, మోహిత్, నిషాన్ అంటూ అందరూ వీళ్ళ నేమ్స్ చెప్పారు. బట్ నాకు మాత్రం దియా చాలా స్పెషల్ అసలు. కాలేజ్ అవ్వగానే ముందుగా తనే క్లాస్ నుండి బయటకు వచ్చి పార్కింగ్ లాట్ వైపు వెళ్ళి తన బైక్ను నీట్గా తుడుస్తూ ఉంటాడు చేతన్. ఫస్ట్ టైం అభిను తన బైక్లో తీసుకుని వెళ్తున్నా అని ఎగ్జైట్ అవుతూ దారిలో ఎలా అయినా అభితో మాటలు కలిపి తనను నైట్ డిన్నర్కి మా ఇంట్లోనే ఉంచాలి అని లోపలే నవ్వుకుంటూ తన ఫ్రెండ్స్ పదరా అలా పబ్కి వెళ్దామని పిలిచినా, లేదులేరా నేను రాను, అభిను నేను మా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను, డాడ్ని పరిచయం చెయ్యాలి, సో మీరు వెళ్ళండి. అబ్బో టైం రా, టైం కానివ్వు, ఎంజాయ్ అని తన ఫ్రెండ్స్ నవ్వుకుంటూ వెళ్ళిపోవడంతో చేతన్ కూడా చిన్నగా నవ్వి తన వైపు వస్తూ ఉన్న అభిను చూసి నవ్వుతూ తన వైపే చూస్తూ నిల్చుకుంటాడు. తన బైక్ పార్కింగ్ లాట్లో ఎక్కడా కనిపించకపోయేసరికి లంచ్ టైంలో తీసుకురాకపోతే ఈవినింగ్ లోపు తెస్తారు అనుకుంటే ఇంకా నా స్కూటీ తీసుకురాలేదేంటి అని అనుకుంటూ మొబైల్ తీసుకొని మోహిత్కి కాల్ చేయబోతుంది. అభి పద వెళ్దాం, డాడ్ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 10 minutes చేతన్, నా బైక్ ఇంకా రాలేదు, ఏమైందో అన్నయ్యను కనుక్కుంటాను. అవసరం లేదు, నా బైక్ ఉంది కదా, ఇందులో తీసుకుని వెళ్ళి నేను సేఫ్గా మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను. నో, నీ బైక్ మీద రావడం ఎవరైనా చూస్తే అంతే. పైగా ఈ కాలేజ్ బావకి బాగా తెలుసు, బావకి తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే నా పని అయిపోతుంది. ఎందుకంత భయపడుతున్నావు నువ్వు? వెళ్తుంది నువ్వు ప్రేమించిన నాతోనే కదా, అంతగా భయం ఉంటే హెల్మెట్ పెట్టుకో. లేదు, నాకు నీ బైక్లో రావడం ఇష్టం లేదు, జస్ట్ వెయిట్ అంటూ మోహిత్కి కాల్ చేయబోతున్న అభి ముందు నిషాన్ కార్ ఆగుతుంది. అందులో నుండి నిషాన్ దిగడంతో అభి ఫ్రెండ్స్ కామ్గా వాళ్ళ స్కూటీస్లో అక్కడ నుండి జారుకుంటారు. నిషాన్ చూసిన అభి వీడేంటి ఈ టైంలో ఇలా వచ్చాడు అని చూస్తూ ఉంటుంది. నిషాన్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చో అని, నీ స్కూటీ ఇంకా రిపేర్ అవ్వలేదు అనగానే అభి చేతన్ వైపు చూస్తూ బాయ్ చేతన్ అంటూ నిషాన్ ఇప్పుడు తనతో వెళ్తున్నా అంటే ఖచ్చితంగా గొడవ చేస్తాడు అని అనుకుంటూ కామ్గా వెళ్ళి కారులో కూర్చుంటుంది. అభిను అలా చూసిన చేతన్ సహనం కోల్పోయి, అభి వాట్ ఈస్ దిస్? నిన్ను డాడ్కి పరిచయం చేస్తాను అని డాడ్కి చెప్పొచ్చాను, ఇప్పటి వరకు వస్తాను అని చెప్పి ఇప్పుడేంటి వెళ్ళి కారులో కూర్చుంటున్నావు? గెట్ డౌన్ అభి అంటూ విసుగ్గా కార్ డోర్ ఓపెన్ చేయబోతాడు. నిషాన్ తన లెఫ్ట్ లెగ్తో కార్ డోర్ ఓపెన్ అవ్వకుండా అడ్డుపెట్టి, తను ఎక్కడికి రాదు, ముందే చెప్పాను అభికి దూరంగా ఉండమని, ఇంకోసారి ఇది రిపీట్ చేస్తే చేత్తో సమాధానం చెప్తాను, అక్కడి వరకు తెచ్చుకోకు. వాట్ ఈస్ దిస్ అన్నయ్య? మీరు తనకి జస్ట్ ఏ రిలేటివ్,
తనని కన్న తండ్రిలాగా తనేం చెయ్యాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? మీకు చెప్పాం కదా, వి బోత్ లవ్ ఈచ్ అదర్. అలాంటిది తను మా ఇంటికి వస్తే తప్పేంటి? తనేం చిన్న పిల్ల కాదు, షీ ఈజ్ ఎ మేజర్. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం అండ్ హక్కు రెండు తనకి ఉన్నాయి. అడ్డమైన వాగుడు వాగి నీలాగా నా టైంని నేను వేస్ట్ చేసుకోను. షీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. మా అన్నయ్య హైదరాబాద్లో లేడు కాబట్టి తన బాధ్యత నాది. అన్నయ్య వచ్చాక మీ ప్రేమ విషయం తనకి చెప్పి తను ఓకే అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా ఊరేగండి అని అంతకంటే కోపంగా చెప్పి డ్రైవర్ కార్ స్టార్ట్ చేయి అంటూ సీట్లో కూర్చోగానే కారు దుమ్ము లేపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసిన చేతన్ కోపంగా తన బైక్ను బలంగా తన కాలితో తనే గాయం చేసుకుంటాడు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఎంతసేపు అవుతున్నా ఈ వేదాంశిక ఇంకా రాలేదేంటి అంటూ తన మొబైల్లో ఉన్న వేద పిక్ వైపు చూస్తూ అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రణవి. మిస్ వేద, నువ్వు రావడం, నేను చెప్పింది విని ఇటు నుండి ఇటు రిటర్న్ ఫ్లైట్లో వెళ్ళిపోవడం వెంటనే జరిగిపోతాయి. అసలే నీ పిక్ కోసం చాలా కష్టపడి సంపాదించాను. నాకు లేని సంతోషం మీకెలా ఉండనిస్తాను అని కన్నింగా నవ్వుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక్కో ప్యాసింజర్ తమ లగేజ్ ట్రాలీస్తో వస్తూ ఉంటే వేద కోసం ఈగర్గా చూస్తూ ఉన్న తన కళ్ళని నిజం చేస్తూ నావీ కలర్ కాప్ట్ స్లీవ్లెస్ టాప్ విత్ వైట్ 3/4 స్కర్ట్లో మోడల్లా నడుచుకుంటూ వస్తున్న వేదాన్ని చూసి ప్రణవి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, వామ్మో ఇదేంటి, హీరోయిన్ కాజల్లా ఇంత అందంగా ఉంది, ఫోటోల కంటే బయటే ఇంకా చాలా అందంగా ఉంది, దీన్ని చూస్తుంటే నేనే చూపు తిప్పుకోలేకపోతున్నాను, ఇంకా అంత అందగత్తే ఆ విక్రమ్ గాడికి పెళ్ళాం అస్సలు అవ్వకూడదు, ఈ మ్యాచ్ ఎలా అయినా చెడగొట్టాలి అని నవ్వుతూ తన చేతిలో ఉన్న బొకే పట్టుకొని విషపు నవ్వుతూ హాయ్ వేద, వెల్కమ్ టు ఇండియా అంటూ నవ్వుతూ తన ముందు బొకే పెడుతుంది. ప్రణవి విక్రమ్ వేదాల పెళ్ళి చెడగొట్టడానికి ఏం ప్లాన్ చేస్తుంది ఇప్పుడు? ప్రణవి మాటలు విని వేద రియాక్షన్ ఏంటంటారు? ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. విలన్ సీజన్ 2 రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా బాగుండబోతుంది స్టోరీ. సీజన్ 2 ఖచ్చితంగా హిట్ చేస్తారని అనుకుంటున్నాము. సో గెట్ రెడీ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.